శుభోదయం మిత్రులారా, వార్తా కథనాలపై విశ్లేషణ కార్యక్రమం టీజీటీవీ మార్నింగ్ న్యూస్ కు స్వాగతం. నేను మీ జర్నలిస్ట్ సత్య. ముందుగా రాష్ట్రంలో జరుగుతున్న ప్రధాన వార్తలను కనుక పరిశీలించినట్లయితే కేసీఆర్ ను ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరు కావాలని చెప్పి మరి ఇక్కడ మొదట నోటీస్ ఏదైతే జారీ చేసిందో ఆ నోటీస్కు సమాధానం ఇస్తూ మున్సిపల్ ఎన్నికల్లో బిజీగా ఉన్నానని, మున్సిపల్ అభ్యర్థులకు సంబంధించిన మరి ఇక్కడ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కోసం తాను తలమణకలు ఉన్నాయని మరో తేదీని సూచించాలని చెప్పి, అదేవిధంగా తాను ప్రస్తుతం ఏదైతే ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో నివాసం ఉంటున్నా కాబట్టి మీరు నెక్స్ట్ పంపే నోటీస్లో మరి ఇక్కడ నా నోటీసుని ఇక్కడికే పంపించండి, నన్ను విచారణ కూడా ఇక్కడే చేయండి అని చెప్పి ఏదైతే మరి వారికి సమాధానం ఇచ్చిందో నిన్నటి రోజున మరో నోటీస్ జారీ చేసిండు. మేము నందినగర్లోనే విచారిస్తాం, మీరు వీలైతే పోలీస్ స్టేషన్కి రండి లేదంటే నందినగర్కి రండి అని చెప్పి రెండో నోటీస్ జారీ చేసి ఈ నెల 1వ తేదీన మరి ఇక్కడ ఏదైతే ఫిబ్రవరి 1వ తేదీన విచారణకు హాజరు కావాలని చెప్పి 3 గంటలకు హాజరు కావాలని మరి దానికి సంసిద్ధంగా ఉండాలని చెప్పి ఏదైతే సిట్ పోలీసులు రెండో నోటీస్ జారీ చేయడం వివాదాస్పదంగా మారింది. ఏదైతే 65 సంవత్సరాలు పైబడిన వారిని 160 ఏదైతే సిఆర్పిసి 160 నోటీస్ ప్రకారం వాళ్ళు కోరుకున్న చోట ఏదైతే వాళ్ళ ప్రస్తుత నివాసం కానీ లేదంటే శాశ్వత నివాసం కానీ ఎక్కడ కోరితే అక్కడ విచారణ చేయాలని మరి ఇక్కడ గతంలో కోర్టు తీర్పులు ఉన్నప్పటికీ కూడా పోలీసులు కావాలనే హైదరాబాద్కు రప్పించడానికి నందినగర్లో మాత్రమే విచారణ చేస్తామని చెప్పడంతో ఖచ్చితంగా కోర్టును ఆశ్రయించక తప్పదని చెప్పి, అదేవిధంగా కోర్టులో చెల్లుబాటు కూడా కాదు అని చెప్పి మరి సీనియర్ న్యాయవాదులు కూడా చెప్తున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. మరోవైపు చూసుకున్నట్టయితే గోదావరి జలాలను దోపిడీ చేయడానికి, కృష్ణా జలాలను దోపిడీ చేయడానికి గోటిగడ్డకల చంద్రబాబు నాయుడు ఎదురు చూస్తా ఉన్నాడని పదే పదే మరి ఇక్కడ బీఆర్ఎస్ ప్రతిపక్ష పార్టీగా ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసినా కూడా వాళ్ళ ఏదైతే నిర్లక్ష్యానికి మూల్యం చెల్లించుకోబోతా ఉన్నాం. ఏదైతే మనకు విచారణ కమిటీ అక్కర్లేదు, ఖచ్చితంగా మనం ట్రిబ్యునల్ ముందే తేల్చుకోవాలని చెప్పి మరి ప్రభుత్వాన్ని హెచ్చరించినా కూడా వీళ్ళు విచారణ కమిటీకి మెంబర్స్ ను వేసి విచారణ కమిటీకి వెళ్తే వాళ్ళు ఇప్పుడు నల్లమల సాగర్ను ఎందుకు అడ్డుకుంటారని చెప్పి మరి నల్లమల సాగర్ ఏదైతే పోలవరం నల్లమల సాగర్ అదేవిధంగా బనకచెర్లకు సంబంధించి మేము ఎగువ రాష్ట్రం కాదు దిగువ రాష్ట్రం, ఏదైతే గోదావరిలో కలిసిపోయే మిగులు జలాలను మేము వాడుకుంటే తప్పేంటని అడ్డంగా వాదించడంతో పాటు గోదావరిలో మనకి ఇప్పటికే అలొకేషన్ ఉన్నటువంటి 968 టీఎంసీలకు ఒప్పుకోబోము అని చెప్పి వాళ్ళు కొత్త నాటకానికి తెరదీస్తా ఉన్నారు. అదేవిధంగా మరి ఏదైతే అనుమతి లేకుండా కాళేశ్వరం కట్టిరని మరి అదేవిధంగా ఏదైతే ఎత్తిపోతల పథకాలు కడతా ఉన్నారు, కొడంగల్ ఎత్తిపోతల పథకాలు అని చెప్పి వాళ్ళు మళ్ళీ మన ప్రాజెక్టుల మీద ఈ ప్రాజెక్టులు అన్నింటినీ కూడా ఒప్పుకోబోము అంటున్నారంటే మరి ఇక్కడ తెలంగాణ అసమర్థ ప్రభుత్వ విధానం ఏ విధంగా ఉన్నదో దీని ద్వారా తెల్లతెల్లమైతా ఉన్నది. ఆల్రెడీ అలొకేషన్ ఉన్నటువంటి 968 టీఎంసీల నీటికి సంబంధించిన అలొకేషన్ ఉన్నప్పటికీ దానికి ఒప్పుకోపోమంటా ఉన్నారు. అంటే మరి ఇక్కడ గతంలో కేసీఆర్ స్టాండర్డ్ ఎట్లా ఉన్నది, ఇప్పుడు రేవంత్ రెడ్డి దొల్లతనం ఎట్లా ఉన్నదో దీని ద్వారా బట్టబయలైతా ఉన్నది. ఏది ఏమైనా కూడా చంద్రబాబు నాయుడుకు గురుదక్షిణ కింద తెలంగాణ జలాలను అప్పగించడానికి రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ప్రతిగా రేపటి రోజున కాంగ్రెస్ నుంచి మెడలు పట్టి గెంటేసినా కూడా బీజేపీ తోటి టీడీపీ తోటి అంటగాగుతూ ఆయన రాజకీయ భవిష్యత్తు నిలబెట్టుకోవడానికి తెలంగాణ ప్రయోజనాలను అడ్డంగా రాసిస్తా ఉన్నాడు మరి ఇక్కడ ఆంధ్రాకు అని చెప్పి దీని ద్వారా తేటతెల్లమైతా ఉన్నది. మరోవైపు చూసుకున్నట్టయితే సింగరేణిలో ఏదైతే సైట్ విజిట్ నిబంధనతోటి మరి ఇక్కడ అక్రమంగా సింగరేణి ధనాన్ని దోచుకోబోతూ మైనస్కి పోయే టెండర్లు ప్లస్కి ఏ విధంగా పోయినాయని మరి ఇక్కడ ఆల్రెడీ బీఆర్ఎస్ ఏదైతే ఆ కుంభకోణాన్ని బయటకు తీసిందో దాని మీద కేంద్రం వేసినటువంటి మరి ఇక్కడ కమిటీ అందులో మరి ఏదైతే అవకతవకలు జరిగిన మాట వాస్తవమే అని చెప్పి ప్రాథమిక నివేదిక ఇచ్చింది. అదేవిధంగా 10 కోట్ల రూపాయలు మరి సిఎస్ఆర్ ఫండ్ను ఒక ప్రైవేట్ ఈవెంట్కి అప్పచెప్పి సింగరేణి కార్మికుల చెమటను దోచుకొని ఇవాళ ఆ ప్రాంత ప్రయోజనాల కోసం కాకుండా హైదరాబాద్ లో ఒక ప్రైవేట్ ఈవెంట్కి పెట్టడానికి కూడా తప్పుపట్టింది. దీని మీద కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకుపోతా ఉన్నదో ఎదురు చూడాలి. ఈ వార్తా కథనాలకు వెళ్తే ముందుగా మేడారం సమ్మక్క జాతరకు సంబంధించి కనుక చూసుకున్నట్టయితే నిన్నటి రోజున మరి ఇక్కడ ఏదైతే 2 తల్లులు గద్దెల మీద ప్రజల దర్శనార్థం ఉన్నారు. ఈ రోజుతోటి మేడారం సమ్మక్క జాతర ముగియబోతా ఉన్నది. ఇక మేడారం సమ్మక్క జాతరకు సంబంధించి ఇప్పటి వరకు అనేక రకాలుగా ఉదరగొట్టింది ప్రభుత్వం, కానీ ఉదరగొట్టినంత సౌకర్యాలు మాత్రం అక్కడ లేవు. నిన్న ఉదయం నుంచి రాత్రి వరకు కూడా విపరీతమైన ట్రాఫిక్ జాము, బస్సులు లేక ప్రయాణికులు నానా ఇబ్బందులు పడ్డ పరిస్థితిని కూడా మనం ఇక్కడ చూడవచ్చు. ఏ విధంగా ఇబ్బందులు పడ్డరు వాళ్ళు.
అల్లకల్లోలం అయిపోయింది. బస్సు చూస్తున్నా కదా, చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. ఒక 3 hours బస్సెస్ కోసం టికెట్ లైన్ లో నిలబెట్టిన తర్వాత అందరిని ఇట్లా గ్రౌండ్ లకి అయితే ఇచ్చిపెట్టిల్లు. బస్సులు లేక ట్రాఫిక్ జామ్ అయ్యి లక్షల మంది జనాలు అయితే ఇక్కడ ఇబ్బంది పడుకుంటూ ఆ తడకలో అవన్నీ వేసుకొని ఇక్కడ కూర్చొని అయితే చాలా అంటే చాలా ఇబ్బంది. ఇది ఆర్టీసీకి వెళ్ళే మరి ఇక్కడ ఏదైతే భక్తుల పరిస్థితి అయితే ఇక్కడ వాళ్ళ ఏర్పాట్లు ఏ విధంగా అస్తవ్యస్తంగా ఉన్నాయి. కనీసం ఒక్క పోలీసు ఉన్నతాధికారి కూడా పర్యవేక్షణకు చూసుకోకుండా కానిస్టేబుల్ మీద వదిలేస్తే వాళ్ళు ఎవరు ఎడిదికి వదలాలనో తెలియక ట్రాఫిక్ ఉదయం 8 గంటల నుంచి మొదలు పెట్టుకుంటే రాత్రి 11 గంటల వరకు కూడా ట్రాఫిక్ జామ్ అయిన పరిస్థితి. గంటల తరబడి భక్తులందరూ వాళ్ళ వాహనాల్లోనే లైన్లలో ఉన్నారు అని అంటే ఎంత అస్తవ్యస్తంగా ఉన్నది వీళ్ళ నిర్వహణ అనే విషయాన్ని కూడా మనం ఇక్కడ చూడవచ్చు. గంటలు గంటలు మరి ఇక్కడ ఇది పసరా నుంచి వచ్చే టైపు కూడా గంటలు గంటలుగా ఈ విధంగా ట్రాఫిక్ జామ్ అయి ఉన్నది. ఇది పసరా వైపు పరిస్థితి అయితే నార్లాపూర్ వైపు పరిస్థితి అయితే ఇంకా అధ్వానంగా మారింది. మన అక్కడ గంటలు మరి సుమారు 12 గంటల పాటు ట్రాఫిక్ నిలిచిపోయింది అని అంటే వీళ్ళ అస్తవ్యస్త విధానాలు ఏ విధంగా ఉన్నాయి. 250 కోట్లు పెట్టి మేము అంగరంగ వైభవంగా నా జీవితంలోనే ఒక నిలిచిపోయే మైల్ రాయ్ అని చెప్పుకున్న రేవంత్ రెడ్డి అక్కడ చేసింది డొల్లా 4 కమాన్లు కట్టి 4 ఏవైతే సెంట్రల్లో మరి ఇక్కడ డిజైన్లు వేయించి దానికి 250 కోట్లు ఖర్చు పెట్టి మేము మేడారం జాతరను అంగరంగ వైభవంగా నిర్వహించమంటారు. ఎక్కడెక్కడైతే భక్తులు బస చేస్తా ఉన్నారో ఆ బస చేసే ఏరియాలలో కనీసం టాయిలెట్లు కూడా ఏర్పాటు చేయలేని దుస్థితిలో ఉన్నది. వాళ్ళందరికీ కూడా అనుకూలమైన టాయిలెట్లు లేవు, తాగడానికి నీళ్లు లేవు. ప్రతి వాళ్ళు కూడా మినరల్ వాటర్ కొనుక్కోవాల్సిన దుస్థితిని తీసుకొచ్చింది ప్రభుత్వం. మొత్తంగా మేడారం జాతర ఈసారి జరిగినంత అస్తవ్యస్తంగా ఎప్పుడు జరగలేదు అనే మరి చెప్పచ్చు. ఇప్పటికే మేడారం జాతరకు సంబంధించి ఏదైతే మరి వాళ్ళకు సంబంధించిన ఆనవాళ్లను చెక్కే కార్యక్రమంలో భాగంగా స్వస్తికు ఏదైతే హిందూ ధర్మాన్ని తీసుకుపోయి ధనాన్ని చెక్కే గిరిజన మరి సంస్కృతిని దెబ్బతీయడానికి ప్రయత్నాలు జరిగినాయని చెప్పి ఏదైతే వాళ్ళు ఇప్పటి వరకు మరి ఆరోపణలు చేసిరో దానికి తోడు ఈ అక్క ఏదైతే అస్తవ్యస్త నిర్వహణతోటి కూడా మేడారం జాతర పరువం తీసింది ప్రభుత్వం అని చెప్పి మాత్రం చెప్పక తప్పదు. వార్తా కథనాలను కనుక పరిశీలించినట్లయితే కేసీఆర్ కు మళ్ళీ నోటీసులు. రేపు మధ్యాహ్నం 3 గంటలకు సిట్టు విచారణ. ఎర్రవెల్లికి రాలేం, నందినగర్ ఇంట్లోనే విచారిస్తాం. ఇంటికి నోటీసులు అంటించి వెళ్ళిన అధికారులు ఇంటికి ఏదైతే నందినగర్కి వేస్తారట, మరి అక్కడ ఏదైతే ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కు రారట. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే అధికారికంగా ఏది అందియాలన్నా కూడా మరి కేసీఆర్ ఇంటికి వచ్చి అందిస్తారు, దానికి పర్లేదు. కానీ వీళ్ళు సిట్టు పోలీసులకు మాత్రం అది నివాసం కింద కనబడతలేదట. ఇక్కడ చూసుకున్నట్టయితే మేడారం జాతరకు రావాలని చెప్పి మరి 2 మహిళా మంత్రులు మరి వచ్చి ఆహ్వానం పలికిరు. ఎక్కడికి? మరి నందినగర్కి వచ్చినా వీళ్ళు ఎర్రవెల్లి ఫామ్ హౌస్కి వచ్చినా. మరి అదేవిధంగా గతంలో కూడా ఏదైతే ఆ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాను రావాలని చెప్పి మరి ఆయన పొన్నం ప్రభాకర్ కూడా ఇదే ఎర్రవెల్లి ఫామ్ హౌస్కి వచ్చిండు. మరి మంత్రులు రాగాలేంది మరి వీళ్ళకెందుకు మరి అదైతుందో అర్థం కాని విషయం. కేసీఆర్ కి నోటీసులు మళ్ళీ ఇవ్వలేరట. 65 ఏళ్ల వారు ఎక్కడుంటే అక్కడే విచారించాలి. హైదరాబాద్ కు రావాలని చెప్పడం చట్ట వ్యతిరేకం. ఎర్రవెల్లి నివాసం జూబ్లీహిల్స్ ఏసీబీ పరిధిలోకి రాదు. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది మోహిత్ రావు అని చెప్పి ఎక్కడుంటే అక్కడే విచారణ చేయాలి తప్ప హైదరాబాద్ కు రమ్మనడం చట్టబద్ధం కాదు అని చెప్తున్న పరిస్థితి. అయినా కూడా నందినగర్ లో మాత్రమే విచారిస్తాం, మేము ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కు రాము అని చెప్పడంలో ఆంతర్యం ఏంది అంటే కేసీఆర్ ను మేము తెప్పించుకున్నాం, ఇక్కడికి రప్పించుకున్నాం అని చెప్పడానిక. మరి ఇలా ఖచ్చితంగా కోర్టును ఆశ్రయిస్తారు. పోలీసులకు గతంలో కూడా ఏదైతే మీరు ఖచ్చితంగా మరి హైదరాబాద్ రావాలని నాందేడ్కు సంబంధించిన వ్యక్తికి ఇదే విధంగా నోటీసులు ఇస్తే అక్కడ ఆయన నివాసంలో ఆయన ఎక్కడుంటే అక్కడ ప్రజెంట్ నివాసం అయితే ప్రజెంట్, లేదంటే శాశ్వత నివాసం అయితే శాశ్వత నివాసం అక్కడికి వెళ్ళి ఆయన ఎక్కడ కోరుకుంటే అక్కడ మీరు విచారించండి అని చెప్పిన కోర్టు తీర్పులు కూడా మరి ఉన్నాయి. కాబట్టి పోలీసులు మరి మెట్టు దిగి ఎర్రవెల్లి నివాసానికి వస్తారా లేదంటే మరి కోర్టుతోటి మొట్టికాయలు వేయించుకుంటారా చూడాలి. కేసీఆర్ కు మళ్ళీ నోటీసులు ఇవ్వలేరు. 65 ఏళ్ల వారు ఎక్కడుంటే అక్కడ విచారించాలి, హైదరాబాద్ రావాలని చెప్పడం చట్ట వ్యతిరేకం అని చెప్పి ఒకవైపు అయితే, మరోవైపు బీఆర్ఎస్ అధినేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి తెలంగాణ బాబు కేసీఆర్ కు నోటీసులు ఇచ్చి కక్ష సాధింపు చేయడాన్ని నిరసిస్తూ మరి ఇక్కడ బీఆర్ఎస్ శ్రేణులు ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేయడంతో పాటు అనేక నిరసన కార్యక్రమాలు కూడా చేపడుతున్న పరిస్థితిని మనం ఇక్కడ చూడవచ్చు. సింగరేణిలో అక్రమాలు నిజమే, టెండర్ల ఖరారు, సిఎస్ఆర్ ఫండ్ ఖర్చులు అవకతవకలు,
సైట్ విజిట్ సర్టిఫికేట్ తో టెండర్ల ప్రక్రియ ప్రభావితమైంది. సెల్ఫ్ సర్టిఫికేట్ బదులు అధికార ప్రమేయంలో ఉద్దేశించిన లక్ష్యం కోసం సిఎస్ఆర్ నిధులు ఖర్చు చేయలేదు. కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ కమిటీ ప్రాథమిక నివేదిక ప్రైవేట్ ఈవెంట్ కు 10 కోట్లు ఖర్చు చేయడంపై అభ్యంతరం. నిధుల మళ్లింపు వెనుక ఉన్న అధికారిపై విచారణకు సిఫారసు అని చెప్పి సింగరేణిలో అక్రమాలు జరిగింది. మరి నిజమే అని చెప్పి నత్తి నోరు కొట్టుకుంటా ఉన్నారు. కానీ కిషన్ రెడ్డి మాత్రమే నోరు మెదుపుతలేడు. ఆయన ఇచ్చిన కమిటీ కూడా రిపోర్ట్ ఇచ్చిందట. ఆ రిపోర్ట్ ను కూడా తుంగలో దొక్కుతాడా, దాన్ని మరి పరిగణలో తీసుకొని ఏవైతే ఈ 7 ఎక్సెస్ టెండర్లు ఉన్నాయో వాటిని రద్దు చేసి తిరిగి రీటెండర్ చేస్తారా, దీనికి బాధ్యులైన వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారా అంటే పాపం సిఎస్ఆర్ ఫండ్ ఎవడైతే సీఎం ఆదేశాల మేరకు మరి తరలించిండో వాని మీద వేటు వేయడానికి మాత్రం రంగం సిద్ధమవుతుంది. ఇందులో ఒక సింగరేణి అధికారి మాత్రం బలిగా పోతా ఉన్నాడు. కానీ మరి ఇప్పుడు ఈ సైట్ విజిట్ నిబంధన ద్వారా 100 కోట్లు చేతుల మారిన విషయాన్ని ఇవాళ బీఆర్ఎస్ వెలుగులోకి తెచ్చింది. మరి ఆ వెలుగులోకి తెచ్చిన అంశం మీద విచారణ జరిగింది. విచారణలో మరి కమిటీ ప్రాథమిక నివేదిక ఇచ్చిందని విశ్వసనీయ వర్గాల సమాచారం. మరి అది బయటకు వస్తుందా, తొక్కి పెడతారా అనేది తేలాలి. ఏది ఏమైనా ఆ 7 టెండర్ల గురించి మాత్రం బహిర్గతం చేస్తలేరు. ఎక్సెస్ కు పోయినాయి అనంటే ఎక్సెస్ కు పోలేదని పాత విధానం ద్వారానే జరిగిందని చెప్పి చూపించలేకపోతా ఉన్నది ప్రభుత్వం. ఆధారాలు చూపించలేకపోతా ఉన్నది బట్టి విక్రమార్క. మరి ఇక్కడ ఏదో మసిపూసి మారేడుకాయ చేయాలని చెప్పి ఏదో చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తే బీఆర్ఎస్ పూర్తి ఆధారాలతో సహా బయట పెట్టింది. ఏ టెండర్ ఎంత ఎక్సెస్ కు పోయింది. మరి ఇక్కడ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా సైట్ విజిట్ సర్టిఫికేట్ విజిట్ అనే నిబంధన పెట్టక ముందు భూపాలపల్లిలో జరిగిన టెండర్ కూడా 7% మైనస్ పోతే ఇప్పుడు జరిగిన 7% నుంచి 12% ఎక్సెస్ కి ఎందుకు పోయినాయి సైట్ విజిట్ నిబంధన ద్వారా అంటే ఖచ్చితంగా నిబంధన వచ్చిన కాడి నుంచి మరి ఇక్కడ సెల్ఫ్ డిక్లరేషన్ ఇస్తే సరిపోయేదాన్ని అధికారికి ముడిపెట్టడంతో అధికారి ఎవరైతే వాళ్ళకి కోరుకున్న వాళ్ళకే ఆ సైట్ విజిట్ సర్టిఫికేట్ ఇవ్వడంతో ఖచ్చితంగా ఎక్సెస్ కు వెయిన టెండర్లు. దాంతో సింగరేణి తీవ్రంగా నష్టపోతా ఉన్నది. మరోవైపు సింగరేణి ప్రభావిత ప్రాంతాలకు మౌలిక సదుపాయాలు కల్పించడం కోసం ఏర్పాటు చేసిన ఫండ్ ఆయన మనవంతోటి మెస్సీ తోటి ఫుట్బాల్ ఆడడానికి 10 కోట్ల రూపాయలు తీసుకుపోయాడు. ఇక్కడనేమో ఒకవైపు కాలుష్యం కోరల్లో బతుకుతున్నటువంటి వీళ్ళకు మౌలిక సదుపాయాలు కల్పిస్తలేదు. సింగరేణి ప్రభావిత ప్రాంత గ్రామాలకు ఒక లైట్ పెట్టాలన్నా కూడా అనేక కొర్రీలు పెడతారు. 10 కోట్ల రూపాయలు మాత్రం ఫుట్బాల్ కోసం మరి వాళ్ళ ఆనందాల కోసం ఆహ్లాద కోసం ఈ విధంగా ఖర్చు చేస్తున్న పరిస్థితి. ఇక తెలంగాణ ప్రాజెక్టులు ఏవి ఒప్పుకోరట. 968 టీఎంసీలను అంగీకరించేది లేదు. తెలంగాణ ప్రాజెక్టుల అనుమతులను పరిగణించవద్దు. గోదావరిలో 850 టీఎంసీల వాటా, అందుకు తగ్గట్టే ప్రాజెక్టుల రూపకల్పన, కిందికి పోయే నీళ్లను వాడుకుంటే తప్పేంటి. కేంద్ర జలశక్తి మీటింగ్ లో ఏపీ అడ్డగోలు వాదన. ఆంధ్రాకు వంతపడిన సిడబ్ల్యూసీ చైర్మన్. సోద్యం చూసిన తెలంగాణ ప్రతినిధులు. ఎజెండా పంపలేదంటూ పరస్పర ఆరోపణలు. వారంలో నోటు పంపాలని కేంద్రం ఆదేశాలు. 15 రోజుల తర్వాత మరోసారి భేటీ. మొత్తంగా గోదావరికి బాబు సర్కార్ ఎసరు. మన ప్రాజెక్టులన్నీ ఇక వట్టిపోవాల్సిందే. ఇలాంటి అసమర్థ దద్దమ్మ చేతగాని ప్రభుత్వం ఉంటే ఖచ్చితంగా మన హక్కులన్నీ కూడా హరించబడతాయి. ఇవాళ కేసీఆర్ వచ్చిన తర్వాత 10 ఏళ్లలో ఎందుకు మనం పటిష్టంగా మారగలిగినామంటే ఒక మరి ఏదైతే సర్వజ్ఞాని A to Z అవగాహన ఉన్న వ్యక్తి. గోదావరిలో మనకు ఎన్ని నీళ్ళు వస్తాయి, ఎంత మనం వాడుకోవాలి, మనకు సత్తా ఎంత, మనకు వాటా ఎంత, మన దగ్గర మన పరివాహక ప్రాంతం ఎంత, దాని ప్రకారం మనకు ఎన్ని రావాలని చెప్పి అన్నిటి గురించి తెలిసింది. కాబట్టి 968 టీఎంసీలు అలొకేషన్ చేయిస్తే ఇవాళ కేసీఆర్ వేయిన తర్వాత నక్కచిత్తుల బాబు ఆ రోజు ఏ రోజు కూడా 968 టీఎంసీలు అలొకేషన్ వచ్చిన రోజున కేసీఆర్ ఉన్న రోజులు ఒక్క మాట మాట్లాడలేదు చంద్రబాబు. ఇవాళ దీనికి ఒప్పుకోమంటాడు. అనేక రకాలుగా మన ప్రాజెక్టులు అన్నిటి మీద కూడా కోర్టులలో కేసులు వేసిండు. వాటన్నిటిని అధిగమించి కాళేశ్వరం లాంటి బృహత్తరమైన ప్రాజెక్టు కడితే దాన్ని నిలబెట్టలేని అసమర్థుడు రేవంత్ రెడ్డి దద్దమ్మ. ఈ దద్దమ్మ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈ 15 మంది మరి ఇక్కడ దద్దమ్మ మంత్రులు మరి అలా మన గోదావరి నీళ్ళను దోచుకుపోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే వీళ్ళు కమిటీ పేరుతోటి మరి వాళ్లకు వంత పడతా ఉన్నారు. కమిటీ వేయాల్సిన అవసరం వచ్చింది. ట్రిబ్యునల్ ముందు వాదించుకోవాలి, లేదంటే కోర్టులలో తేల్చుకోవాలి. కమిటీ వేస్తే వాళ్ళకే అనుకూలంగా వస్తుంది అయ్యా అని చెప్పి ఒక దిక్కు బీఆర్ఎస్ చెప్తున్నప్పుడు కూడా లేదు మేము దాని మీద చర్చించమంటాడు. వాడు దాని మీద మాత్రమే చర్చిస్తా అంటాడు. ఈ లెక్కన రేవంత్ రెడ్డి మన హక్కులన్నింటినీ తీసుకుపోయి మరి చంద్రబాబు కాలకాడ పెట్టి ఆయన మాత్రం తనకు సీటును బదిలం చేసుకోవడం కోసం, లేదంటే మెడబట్టి దొబ్బెత్తే రేపటి రోజున రాజకీయ పునరావాసం కోసం ఏర్పాట్లు చేసుకుంటా ఉన్నాడు. దానికోసం చంద్రబాబు నాయుడుకు గురుదక్షిణ ఇస్తా ఉన్నాడు. తెలంగాణ జలాలను తాకట్టు పెడతా ఉన్నాడు. ఇప్పటికైనా కాంగ్రెస్ దద్దమ్మ మంత్రులు తెలివికి రావాలి. ఒకడో ఇద్దరు చదువుకున్న అన్నారు. అలాంటి దద్దమ్మలన్నా ఇకనన్నా కన్ను తెరిచి దీన్ని వ్యతిరేకించకపోతే పూర్తిగా మన హక్కులు పోతాయి రా బాబు. ఇవాళ కేసీఆర్
మనకు సాధించింది తెలంగాణ సాధించి దేనికోసం ఒకసారి అర్థం చేసుకోవాలి. నిధులు నీళ్లు నియామకాల మీద మనం ఆత్మగౌరవ పోరాటంతో చేసి ఈ మన నీళ్లను మనం సంపాదించుకున్నాం. ఇంకా కృష్ణాలో మనం వాటా సంపాదించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ ఏదైతే గోదావరి నీళ్ళని కేసీఆర్ చేయబట్టేవేనే, కృష్ణా నీళ్లు కేసీఆర్ చేయబట్టేవేనే అని ఆ ఉత్తకుమార్ రెడ్డి ఉత్తర ప్రగల్భాలు వాళ్ళకి ఇవాళ అక్కడ పోయి చెతికిల పడతా ఉన్నాడు. చేతగాని దద్దమ్మలీలు ఆంధ్రప్రదేశ్ నుంచి ఆంధ్రప్రదేశ్ ఏదైతే దానికి సంబంధించిన ఏదైతే ముఖ్య అధికారి ఉన్నాడో ఆయన తీసుకుని సలహాదారుగా పెడితే వాడు మొత్తం చంద్రబాబు నాయుడుకి అనుకూలంగా స్కెచ్లు గీస్తూ ఇవాళ మన నీటి హక్కులన్నింటినీ కూడా వాళ్ళకు దారాదత్తం చేస్తా ఉన్నారు. ఇప్పటికైనా తెలంగాణ ప్రజానీకం కళ్ళు తెరవాలే. ఇలాంటి అసమర్థ కాంగ్రెస్, మనం అసలు తెలంగాణ నష్టపోయిందే కాంగ్రెస్ వల్ల. ఇవాళ మళ్ళీ తీసుకొచ్చి కాంగ్రెస్ నెత్తిన పెట్టుకుంటే మనకు ఉన్న నీళ్లు 968 టీఎంసీలు ఆల్రెడీ అలకేషన్ ఉన్నదాన్నే వద్దంటాడు ఈడు చంద్రబాబు గారు. అంటే రేపటి రోజున మనకు కృష్ణాల వాటా ఏ విధంగా ఈ దద్దమ్మలు సాధిస్తారో ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. రాష్ట్రానికి రేవంత్ జలద్రోహం, పిఎల్ లింక్ పై చర్చలు ఉండవని కేంద్రం చెప్పలే. పిఎఫ్ఆర్ పరిశీలన ప్రక్రియను కూడా ఆపలే. డిపిఆర్ తయారీని ఏపీ సర్కార్ విరమించుకోలే. మరెందుకు ఢిల్లీకి రాష్ట్ర ప్రభుత్వం ఉరుకులు? చర్చలకు రామని లేఖ రాసి ఇప్పుడు పరుగులు. గోదావరిని దారాదత్తం చేసేందుకే అడుగులు. అందుకే ఆదిత్యనాథ్ దాస్ కు చర్చల బాధ్యతలు. బాబు కోసం తెలంగాణ ప్రయోజనాల పనం. అయినా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మౌనం. కేసీఆర్ నీళ్లు విడిచిపెడితే రేవంత్ ఇడిచిపెడుతుండు. విద్రోహానికి పాల్పడితే మరో జల పోరాటం. కాంగ్రెస్ సర్కార్కు మాజీ మంత్రి హరీష్ రావు హెచ్చరిక అని చెప్పి సమైక్య పాలనలో తెలంగాణకు నీటి వాటాల్లో తీరని అన్యాయం చేసిన కాంగ్రెస్ నేడు మరో చారిత్రక ద్రోహానికి పూనుకున్నది. ఢిల్లీలో మరణ శాసనం రాసేందుకు సిద్ధమైంది. పోలవరం నల్లమల సాగర్ లింకు విషయంలో రేవంత్ ప్రభుత్వం ఏపీకి సహకరిస్తున్నది. సమావేశానికి హాజరు కావం బనకచర్లపై చర్చలు లేవు అని బుకాయించి ఇప్పుడు కమిటీ వేసి ఏపీ జలదోపిడీకి రెడ్ కార్పెట్ వేసింది. ఇక్కడ జరుగుతా ఉన్నది అసలు సిసలు తెలంగాణకు ద్రోహం ఎక్కడ జరుగుతా ఉన్నది. ఇవాళ మనం ట్రిబ్యునల్ దగ్గర లేదంటే కోర్టులో తేల్చుకోవాల్సిన అంశాన్ని చర్చల ద్వారా తేల్చుకుంటామని చెప్పి ఇవాళ ఏదైతే చర్చల కమిటీ వేసిందో అందులో కృష్ణాలో నీటి వాటా తేల్చడం కోసం అని చెప్పి పెట్టి ఇవాళ పిఎన్ లింక్ ఏదైతే పోలవరం నల్లమల సాగర్ లింకు అదేవిధంగా బనకచెర్ల లింకు ప్రాజెక్టులను వాళ్ళు పూర్తి చేసుకోవడం కోసం కేంద్రం ద్వారా తెలంగాణ మీద ఒత్తిడి తీసుకొస్తాడు. చంద్రబాబు చెప్తే రేవంత్ రెడ్డి ఇంటాడు. ఇవాళ కమిటీ ఆదిత్యనాథ్ దాస్ కన్సల్లలో నడుస్తుంది. ఆదిత్యదాస్ కన్సల్లలో నడుస్తుందంటే ఆదిత్యనాథ్ దాస్ ఎవడు? ఆంధ్ర అధికారి. వాడు ఆంధ్రలో తన సేవలను అందించి ఇవాళ తెలంగాణ నీళ్లు దోసుకుపోవడం కోసం చంద్రబాబు నాయుడు తోలితే రేవంత్ రెడ్డి దగ్గర ముఖ్య సలహాదారుగా ఉన్నాడు. వాడంతా మరి ఇక్కడ ఏదైతే ఆ మంచి సత్తా కలిగిన మరి ఏదైతే ఆ నాయకత్వ లక్షణాలు ఉన్నాడో లేదంటే పూర్తి అవగాహన కలిగిన అయితే వాడే ఎందుకు పెట్టుకోలేదు ఆంధ్రలో వాడిని సలహాదారుగా తీసుకొచ్చి ఇక్కడెందుకు పెట్టించిండు అంటే చంద్రబాబు నాయుడు చెప్పి మాట అయినటోడు మన కాళ్ళను బూటు నాకేటోడు వాడు రేవంత్ రెడ్డి దగ్గర ఉండాలి. వీడు ఆల్రెడీ నాకుతాడు కాబట్టి వాడు కలిస్తే మొత్తం నీటి వాటా దోసుకోపోవచ్చు అని చెప్పి ఇవాళ మొత్తం వాడిని తీసుకొచ్చి ముందర పెట్టి మన నీటి హక్కులన్నింటినీ హరించకపోతా ఉన్నారు. తెలంగాణ ప్రజలు ఇప్పటికైనా అప్రమత్తం కాకపోతే మళ్ళీ మనకు పాత లెక్కనే బీడు భూములు మరి ఇక్కడ ఏదైతే నీటి కోసం తాతాలాడ పరిస్థితులు, తాగునీటికి కూడా నీళ్లు దొరకని దుస్థితి ఏర్పడుతుంది. ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నటువంటి అసమర్థ మంత్రులు చదువుకున్న గాడిదలు కూడా మాకు ఎవరి జేబు నిండితే చాలు అని చెప్పి చూస్తా ఉన్నారు తప్ప తెలంగాణకు జరుగుతున్న అన్యాయం పట్ల ఒక్కడు కూడా మాట్లాడతలేడు మంత్రివర్గంలో. మరి ఈ విషయంగా మనందరం కూడా దృష్టి సారించాలి. ఇలా బీఆర్ఎస్ఏ తెలంగాణకు శ్రీరామ రక్ష అనేది ఎందుకు అనంటే ఇగో ఇటువంటి విషయంలో అనే విషయాన్ని ఇప్పటికైనా మనం గమనించుకోవాలి. ఎమ్మెల్యే దానం విధానవాదం నాది. బీఆర్ఎస్ పార్టీ నన్ను సస్పెండ్ చేయలేదు. చేకూర్తి మీద పోటీ చేశాను, పట్టించుకోకండి. స్పీకర్ కు దానం నాగేందర్ మీద ఇంకేంది, ఆయన కూడా మరి టీఆర్ఎస్ అన్నట. ఇక స్పీకర్ కి ఎట్లా కన్ను లేవు, గుడ్డోడే కాబట్టి ఆయన కూడా బీఆర్ఎస్ అంటే అయిపోతుంది. ఇప్పటికే అందరికి క్లీన్ చిట్ ఇచ్చింది. ఇక మిగిలింది దానం నాగేందర్, ఆయన కూడా క్లీన్ చిట్ ఇచ్చిన వాళ్ళంటే ఇక అయిపోతుంది. నీ పని ఏదైతే నీ మీద ఆదేశాలు జారీ చేసిరో దాని ప్రకారం నువ్వు నడుచుకుంటే సరిపోతుంది. ఇక మిగిలిన ఒకడు దానం నాగేందర్, ఆయన కాంగ్రెస్ పార్టీలో బీఫామ్ మీద పోటీ చేసి మరి ఎలక్షన్ కమిషన్ లో ఏదైతే నేను కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకొని అధికారికంగా మరి ఇక్కడ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉన్నోడిని కూడా ఇవాళ మరి స్పీకరు ఏం నిర్ణయం తీసుకుంటాడో చూడాలి. వాడు కూడా నేను కాంగ్రెస్ కాదు బీఆర్ఎస్, నన్ను బీఆర్ఎస్ సస్పెండ్ చేయలేదు అంటాడు. బీఆర్ఎస్ సస్పెండ్ చేయకపోతే నువ్వు బీఆర్ఎస్ ఎట్లయితావో ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. కాంగ్రెస్ లో పోయి చేరుతావు, కాంగ్రెస్ లో చేరి కాంగ్రెస్ బీఫామ్ తెచ్చుకుంటావు, పోటీ చేస్తావు. ఆయన వాళ్ళకి ఇచ్చినావు కదా నాకు కూడా ఈ కన్సిడరేషన్ అన్నాడు. మొన్నట్రాకన్నా అది భాజపా కాంగ్రెసే అన్నాడు. మరి అక్కడ ఇంటర్నల్ సర్వే చేయించిందట. సర్వే చేయిస్తే నిన్ను సిత్తులో పడిపోతారు రా బాబు అని చెప్పుడుతోటే ఇక నా స్పీకర్ వాళ్ళందరినీ విడిచిపెట్టినవుగా నన్ను కూడా విడిచిపెట్టు, మనదేనే ప్రభుత్వం అని చెప్పి ఆయనకోటి లెటర్ రాసిందట. ఇక స్పీకర్ నిర్ణయం అభయాస్యం. ఫిరాయింపు ఎమ్మెల్యే బీకేఆర్ బరిదెగింపు. పార్టీ మారదే అంటూనే కాంగ్రెస్ ర్యాలీలో బండ్ల కాంగ్రెస్ ను గెలిపించాలని నిస్సిగ్గుగా విజ్ఞప్తి. బీఫారాలన్నీ హస్తగతం చేసుకున్న ఆయన సరితకు రిక్తాస్తా మా వర్గంలో
నైరాశ్యం అని బండ్ల కృష్ణమోహన్ రెడ్డి నేను కూడా బీఆర్ఎస్ అన్నాడు. మరి బీఫాములు అయినే ఇస్తాడు ఎవరికి? కాంగ్రెస్ వాళ్ళకు. కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేస్తాడు, కాంగ్రెస్ వాళ్ళని గెలిపివంటాడు. నేను మాత్రం బీఆర్ఎస్ అంటాను, ఎందుకంటే మా గుడ్డి స్పీకరు మాకు ఏం చెప్పమంటే అది చెప్తాడు కాబట్టి మరి మేము బీఆర్ఎస్ఏ, మా పదవి మాత్రం పోవద్దు కానీ మేము కాంగ్రెస్కే పనిచేస్తాం అన్నట్టున్నది వీళ్ళ దుస్థితి. సాక్షి దినపత్రిక విషయానికి వస్తే ఇంకెంత ఓపిక పట్టాలి. గత ఏడాది జూలై నుంచి పట్టాదారు పాస్ పుస్తకాల ముద్రను నిలిపివేత, సెప్టెంబర్ నుంచి పూర్తి స్థాయిలో నిలిచిపోయిన పాస్బుక్ల జారీ, ముటేషన్లు పూర్తయిన తర్వాత కూడా ఇంకా 1,00,000కు పైగా పెండింగ్. మద్రాస్ ప్రింటింగ్ ప్రెస్ కు 2.5 కోట్లు బాకీ. 45 రోజుల క్రితమే బకాయిలు చెల్లించామంటున్న అధికారులు. పర్యవేక్షణ వ్యవస్థ లేని భూపరిపాలన ప్రధాన కమిషనర్ కార్యాలయం కొత్త కంపెనీకి ఆర్డర్ ఇచ్చే టెండర్లు పెండింగ్ లోనే ఇంకా ఖరారు కానీ TCTS టెండర్లట. మరి దీనికి మంత్రి ఎవడు అంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి, బాంబుల మంత్రి. ఆయనకి ఈ శాఖ తప్ప అన్ని శాఖల మీద మాట్లాడతాడు. ఆయనకు కావాల్సింది 2.5 కోట్ల టెండర్లు, ఇవి కాదు 2,000 కోట్లు ఉండాలి మినిమం. లేదంటే ఎగిరేసుకపోయేటి 250 కోట్ల టెండర్లు ఏమన్నా ఉంటే ఆయన అన్యాయులకు అప్పచెప్పుకుంటాడు. 1,000 కోట్లు మాత్రం ఆయన తీసుకుంటాడు. ఆయన భూభారతత్వాన్ని ఇక మొత్తం బ్రహ్మాండం బద్దలైతుంది అన్నట్టుగా చెప్పుకుంటూ వచ్చి ఇక భూభారతిని తీసుకొచ్చి సర్వనాశనం చేసిండు ఇలా తెలంగాణ అనే విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. ఇక చర్చలు హక్కుల కోసమే పోలవరం నల్లమల సాగర్ ఎజెండాలో ఉండరాదని తేల్చి చెప్పాం. వివాదాలతో ఆగిన తెలంగాణ ప్రాజెక్టులను ఎజెండాలో పెట్టాలన్నాం. అనుభవం సమర్థత ఉందనే ఆదిత్యనాథ్ దాసును సలహాదాడిగా నియమించాం. హరీష్ రావు ఆరోపణలపై మంత్రి ఉత్తమ్ స్పందన జూమ్ ద్వారా విలేకరుల సమావేశం. అనుభవం సమర్థత ఉంటే ఆ సమర్థత ఎవరికి పనిచేస్తుంది అయ్యా? ఆంధ్రోనికి పనిచేస్తుంది. ఆ ఆంధ్రోని సమర్థతను తీసుకొచ్చి నీ దగ్గర పెట్టుకుంటే నీ నీళ్ళని ఎట్లా దూసుకుపోవాలని సమర్థవంతంగా చెప్తా ఉన్నాడు. ఆడు తెలంగాణకి ఏమవసరం, వాడు ఆంధ్రోడు పెట్టుకుంటాడు కదా. ఆంధ్రకు నీటిపారుదల శాఖకు సంబంధించి మరి ఆయన స్పెషల్ సెక్రటరీగా పనిచేసిన తీసుకొచ్చి మన దగ్గర పెట్టుకుంటే మనకు ఏవేవి కొర్రీలతోటి ఆ ప్రాజెక్ట్ లాగినవి ఆ కొర్రీలన్నీ ఆడు క్లియర్ చేయడానికి ఇక్కడ వచ్చి కూర్చున్నాడు. ఎవడన్నా అక్కడ పనిచేసిన తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకుంటాడు. ఆ బుద్ధులోడు ఎవడన్నా అంటే మాకు బుద్ధి లేని గాడులం అని చెప్పుకుంటా ఉన్నారు వీళ్ళు. మరి అది ఉన్నది పరిస్థితి. ఇవాళ తెలంగాణ జిల్లాలు కనుక పోయే ఉంటే కాంగ్రెస్ వాళ్ళని ఎక్కడికక్కడ పాతర వేస్తారు. ఇక్కడ మిమ్మల్ని ఎవరి చర్చలకు పొమ్మన్నాడు? కోర్టు ద్వారా పోతే కోర్టులో తేలాల్సిన అంశం ఇవాళ మీరు చర్చల కమిటీ అనేసి మీరు అక్కడ సంతకాలు పెట్టేస్తే ఇవాళ తెలంగాణ జనాలన్నీ వాళ్లకు దారాదత్తం కాబోతా ఉన్నాయి. ఇటువంటి అసమర్థులను ఎంపిక చేసినందుకు ఇప్పటికే చెప్పుతోటి చెంపలేసుకుంటా ఉన్నారు జనాలు. ఇక మిమ్మల్ని చెప్పులతోటి కొట్టే కాడికి కూడా వస్తుంది అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే కేసీఆర్ని ఎందుకు అరెస్ట్ చేయడం లేదు? ట్యాపింగ్ కేసులో విచారణ పేరుతో కాలయాపన. ఇక ఈ వచ్చిన కొత్త బుచ్చగాడు పొద్దురగడు అన్నట్టు ఈయన ఎవడు కానడు, ఎవడు చూడు కేసీఆర్ విన్నే మాట్లాడాలి. అట్లయితేనే ఈయనకి ఏదన్నా మీడియాలో స్పేస్ వస్తుంది. కేసీఆర్ని అరెస్ట్ చేయాలి. ఎందుకు చేయాలి కేసీఆర్ను? ఆ ఇచ్చిన నోటీసే మరి ఇక్కడ ఏదైతే విట్నెస్ గా పిలిచిండ్రా అయ్యా ఆ తెలివి కూడా లేదు నుండి తీసుకొచ్చి రాష్ట్ర అధ్యక్షునిగా పెట్టింది బీజేపీని సర్వనాశనం చేయడానికి ఈ 2-3 లీడర్లు గారు బండి సంజయ్, కిషన్ రెడ్డి, అదే విధంగా ఇప్పుడు కొత్తగా వచ్చిన అధ్యక్షుడు రామచంద్రరావు, ఈ ముగ్గురు ఉంటే చాలు మొత్తం బీజేపీ సర్వనాశనం అయిపోతుంది. ఇక వీళ్ళకు తోడు ఆల్రెడీ బీజేపీ ఎంపీలు ఎట్లనే ఉన్నారు. ఎవరు జేబులు నింపుకోవడానికి ఆడు, ఎవరి భూములు క్లియర్ చేసుకోవడానికి ఆడు. రేవంత్ రెడ్డికి వంతవాడుతూనే ఉన్న అంశాన్ని కూడా మనం ఇక్కడ చూడాలి. హైదరాబాద్ లో విచారణ చేయాలని చెప్పిన పరిస్థితిని కూడా మనం ఇక్కడ చూడవచ్చు. ఇక రేవంత్ కి హార్వర్డ్ పట్టా వచ్చింది. ఇక నాయకత్వం అనేది ఏంటిదో ఇక పూర్తిగా 5 రోజులలో మొత్తం నేర్చుకున్నాడు రేవంత్ రెడ్డి. ఇక చూడు తెలంగాణను మొత్తం బంగారు తెలంగాణగా మారుస్తాడు. హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి పట్టా తీసుకున్నంటే మామూలు విషయం కాదు. 5 రోజులు చదువుకొని 5 రోజులలో మొత్తం నాయకత్వాన్ని అంతా వంట పట్టించుకున్నాడు. ఇక వంట పట్టించుకొని ఇక తెలంగాణలో కాంగ్రెస్ ను ఇంకో 30 ఏళ్ళు ఏ విధంగా నిలపాలి, ఆ 30 ఏళ్ళు ఈయన ముఖ్యమంత్రి స్థాయి నుంచి రేపటి ప్రధానమంత్రి స్థాయికి ఏ విధంగా పోవాలని 5 రోజులలో. ఎందుకంటే అన్నకి ఇంగ్లీష్ రాదు కానీ ఇక ఇంగ్లీష్ ఏదో రకంగా అర్థం చేసుకొని మొత్తం వీళ్ళ లోపల పెట్టుకొని వస్తాండి. ఇక మరి అక్కడ ఎందుకంటే బాత్రూమ్లు కడిగేటోళ్ళు కూడా ఇంగ్లీష్లోనే ఉంటారు, ఇంగ్లీష్లో మాట్లాడతారు కాబట్టి ఆ బాత్రూమ్లు కడిగేటోళ్ళకు తెలుగు ఇంగ్లీష్ వచ్చిన పక్కకు కూర్చొని నేర్చుకున్నట్టున్నాడు. మొత్తానికైతే ఇక పెద్ద ఎత్తున నాయకత్వాన్ని చూపించబోతాడు. నెలసరి ఆరోగ్యం ప్రాథమిక హక్కు, అది రాజ్యాంగం ప్రసాదించిన జీవించే హక్కు. విద్యా హక్కులో భాగమే పాఠశాలలో బాలబాలికలకు ఉచితంగా బాలికలకు ఉచితంగా శానిటరీ నాప్కిన్లు అందించాలని చెప్పి మరి హైకోర్టు ఆదేశించిందట. ఎవరికి మరుగుదొడ్లు వాళ్లకు ఏదైతే ఋతుస్రావం వచ్చిన సమయంలో మరి పిల్లలు హై స్కూల్ లెవెల్లో గర్ల్స్ కు బాయ్స్ కు సెపరేట్ అవి ఏదైతే బాత్రూమ్ లేకపోతే ఇబ్బంది పడతా ఉన్నారు, అదేవిధంగా నాప్కిన్లు కూడా అందుబాటులో ఉంచాలి. దాని మీద అవగాహన కల్పించాలి. ఏదైతే విద్యార్థులకు అదే విధంగా మేల్ టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా అవగాహన కల్పించి మరి దీన్ని వాళ్ళ లోపల కూడా ఏదైతే వాళ్ళ హక్కుగా ప్రాథమిక జీవించే హక్కుగా దాన్ని పరిగణించాలని చెప్తున్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక ఈనాడు దినపత్రిక విషయానికి వస్తే
పండు వెన్నెల్లో నిండు జాతర, ఈ జాతర అంతా ఓకే, ఈ లైటింగ్ అంతా ఓకే, కానీ నిర్వహణ ఈ లైటింగ్లకు సంబంధించి కానీ వీటికి సంబంధించి కానీ మరి వీళ్ళు 250 కోట్లతోటి చెప్పి చూపించుతున్నది ఏంటిది అని అంటే, ఇగో ఈ కమాన్లున్ను ఇగో ఈ గద్దెలు ఏవైతున్నాయో ఈ 3 గద్దెలు కట్టిండు. తర్వాత మన ఆ 3 జంక్షన్లల్లా 3 ఇట్లల్లా ఏది వాటర్ ఫౌంటైన్ లాంటి ఒక 3 కట్టిండు. గతం 250 కోట్లు ఉసుప్ప అన్నాడు. మరి కనీసంగా బాత్రూమ్ ఫెసిలిటీ కూడా లేదు. ఎక్కడ వేలాది మంది బస చేసే చోట కనీసం 10,000 బాత్రూమ్లు కూడా కట్టించే అది లేకుండా మరి గతంలో చూసుకున్నట్టయితే ఏ రోజు కూడా మరుగుదొడ్ల కోసం కానీ మరి మంచినీళ్ళ కోసం కానీ భక్తులు ఎవ్వరు కూడా ఇబ్బంది పడలేదు. అదేవిధంగా ట్రాఫిక్ ఆంక్షన్ల విషయంలో కానీ ట్రాఫిక్ ను సమర్థంగా తరలించే విషయంలో కానీ ఏ రోజు ఇబ్బందులు పడలేదు. ఈసారి మాత్రం మేడారం జాతర వేణులు నరకం చూస్తున్న పరిస్థితిని సృష్టించింది ఈ రోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. మరి ఇక్కడ పేరు చూసుకుంటే మరి పిఆర్ స్టంట్ల కోసం రోజు సీతక్క అక్కడనే డాన్సులు చేసుకుంటా వీళ్ళని అదుకుంటా వాళ్ళని అదుకుంటా రోజు సోషల్ మీడియాలో పెట్టుకున్నాయి. కానీ మరి భక్తులు ఈ విధంగా తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వాళ్ళకి సౌకర్యాల కల్పన ఏ విధంగా చూడాలి? 250 కోట్లు పెట్టినాం, కనీసం వాళ్ళకి బాత్రూమ్లన్నా సరిగ్గా అరేంజ్ చేయలేదేంది అని చెప్పి ఎక్కడ చూసినా నీటి నల్లా కూడా కనవలేదు అక్కడ. అంటే ఆ దుస్థితి ఏ విధంగా ఉన్నదో చూడాలి. అక్కడ పోయిన వాళ్ళు తాత్కాలికంగా బాత్రూములు వాళ్ళే అమర్చుకుంటా ఉన్నారు, చుట్టూ డేరలు కట్టుకొని వాళ్ళే మరి ఏదైతే దానిలోకి లోపలికి తవ్వి బాత్రూమ్ తయారు చేసుకున్నారు. అంటే అక్కడ దుస్థితి ఏ విధంగా ఉన్నది? కనీసం మరుగుదొడ్ల సౌకర్యం కూడా కల్పించిన ప్రభుత్వం 250 కోట్లను ఏ విధంగా మింగిందో ఒకసారి ఆలోచన చేయాలి. ఏది ఏమైనా వీళ్ళంతా అసమర్థ ప్రభుత్వం. ప్రతి విషయంలో వీళ్ళ అసమర్థత ఏమైనా టెండర్ల కోసం కొట్లాడుకోవడం తప్ప మరి తెలంగాణ ప్రజల కోసం ఎవరు కూడా కొట్లాడతలేరు అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఏ మంత్రి చూడు ఎవరికి వాడు దోచుకోవడానికే ప్రయత్నం చేస్తా ఉన్నాడు తప్ప తెలంగాణ ప్రాంత ప్రయోజనాలు ఏ విధంగా కాపాడాలి? ఇవాళ చంద్రబాబు నాయుడు మన నీటిని దోచుకోవడానికి మరి సిద్ధపడతా ఉన్నాడు. దాన్ని ఏ విధంగా అడ్డుకోవాలని చెప్పి అందరూ కూర్చొని మాట్లాడుకున్న పరిస్థితులు లేవు. ఇవాళ చూసుకుంటే రైతులకు మరి ఇక్కడ మనకు యూరియా బస్తా కూడా ఇవ్వలేకపోతున్నాం. మూడో సీజన్ వస్తుంది, 3వ సీజన్ కూడా అందియలేని దుస్థితిలో ఎందుకున్నామని చెప్పి మరి దీని మీద కసరత్తు చేసిన పాపాన పోవడం లేదు. ఇప్పటి వరకు రైతు భరోసా ఇయ్యలేదు. మరి రైతులకు పెట్టుబడి సాయం అందించే బృహత్తరమైన ఒక పథకాన్ని కేసీఆర్ ప్రవేశపెడితే దాన్ని ఎందుకు కొనసాగించలేకపోతా ఉన్నాం అనే దాని మీద కూడా వాళ్ళకు చిత్తశుద్ధి లేదు. ఇలాంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా మున్సిపల్ ఎన్నికల్లో వచ్చింది. మున్సిపల్ ఎన్నికల్లో మేము ఏదైతే మమ్మల్ని అత్యధికంగా ఆదరిస్తే ప్రజలు అంటారు. ఎందుకు ఆదరిస్తారో ఒకసారి చూడాలి. మున్సిపల్ ప్రజలు రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని రైతులకు జరుగుతున్న అన్యాయానికి మీరు అండగా నిలవాలంటే కాంగ్రెస్ ను చిత్తుగా ఓడించాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఇది ఈ రోజు మార్నింగ్ న్యూస్ 3 థ్యాంక్ యూ వెరీ మచ్.